నలం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సమయంలో సర్వ ఆలయాల్లోని దేవతాయతనములు పూజలు చేయించేటారు ఎవడు భీమరాజు. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది. అందరికీ అవసరం లేదు అనిపిస్తుంది, కానీ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్కి అవసరం. ఎందుకంటే బౌద్ధ మతం వచ్చిన తర్వాతనే హిందువులకి దేవాలయాలు వచ్చాయి, అంతకుముందు దేవాలయాలు లేవు, క్షేత్రాలు ఉన్నాయి అని ఒక రీసెర్చ్ చేసి సిద్ధాంతం చేశారు. రామాయణ కాలంలో భారత కాలంలో కూడా క్షేత్రాలు ఉన్నాయి కానీ ఆలయాల్లో విగ్రహాల్లో తర్వాత బౌద్ధుల తర్వాత వచ్చింది అని రాసేశారండి. బాధాకరమైన అంశం ఏంటంటే సనాతన ధర్మం మీద గౌరవం ఉంటూ ధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్నామన్న రీసెర్చ్ స్కాలర్స్ అయిన సంస్కృత పండితులు కూడా ఆ సిద్ధాంతాన్ని తీసేసుకుని బౌద్ధుల తర్వాతే ఆలయాలు వచ్చాయని సిద్ధాంతం రాసేశారు. చిత్రం ఏంటంటే వాళ్ళు రామాయణాన్ని కూడా అనువాదం చేశారు. బాధాకరమైన అంశం. రామాయణం జాగ్రత్తగా చదివితే రాముడికి పట్టాభిషేక వార్త తెలిసినప్పుడు లేదా సీతమ్మ కళ్యాణం తెలిసినప్పుడు ఆ ఊర్లో ఉన్న దేవతాయతనములన్నీ అలంకరించారు అన్నారు. ఇక్కడ గుడి, మందిరం, ఆలయం, ఇప్పుడు మాట్లాడుతున్న భాష, అప్పుడు భాష దేవతాయతనం, దేవతలు ఉండే చోటు. అంటే ఈ ఆలయాలు, ప్రతిష్టలు, మంత్ర యంత్ర పూజా విధానాలు యుగాల నుంచి ఉన్నాయి ఈ దేశంలో తెలుసుకుంటున్నారు. వాళ్ళ తర్వాత వచ్చింది అని చెప్తారు, నమ్మేసి నిజమైన సిద్ధాంతాలు చేసేస్తున్నారు. ఇక్కడ ఆగమ శాస్త్రాలు ఎప్పటివి? ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఆలయాలు వచ్చాయి. ఇది నిజానికి అవసరమని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత కూడా అనేక మందికి ప్రసారం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది కనుక దీని ఆధారంగా మన ఆలయ సంస్కృతి కూడా అనాది అనేది అని ప్రతి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ మాట కాదు. ఎందుకంటే ఈ కథ జరిగినదే రాముడికి ఎంతో పూర్వీకుడే నరచక్రవర్తి కదా అని చెప్పినప్పుడు అప్పటికే ఇవి ఉన్నాయని చెప్తున్నారు. రామాయణంలో మళ్ళీ ఆయుధనముల గురించి వర్ణించారు. ఎంత స్పష్టంగా కనబడుతుంటే ఇలాంటి మాటలు మన సనాతన ధర్మం యొక్క ప్రాచీనతని, పురాతనత్వాన్ని దెబ్బతీయడానికి ప్రవేశపెడుతున్నామండి. ఇక్కడ అలాంటి కుట్ర కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతుంది. నేటి తరానికి తెలియట్లేదు. ఎందుకంటే సూర్యోదయం కోసం పడమటి దిక్కు వైపు తిరిగినటువంటి జాతి నేటి భారత జాతి. తెలుసా? పడమటి దిక్కు అంటే మీకు తెలుసు ఏమిటి? వెస్ట్. అక్కడే సూర్యోదయం ఏమో అని తిరుగుతున్నారు, కానీ సూర్యోదయం ఎప్పుడు తూర్పు వైపే తిరుగుతుంది. అక్కడే పడమటి వైపు తిరగకూడదు. అక్కడ జ్ఞాన భ్రాంతి ఉంది, జ్ఞానం లేదు. మాట చెప్పడం మేము వెనకాడం. అదే జ్ఞానమేమో అని భ్రాంతి మనల్ని పాలించి పాలించి బానిసలను చేసి ఇన్ఫీరియర్గా మార్చేసి మనం తయారు చేశారు, కాంప్లెక్స్ తయారు చేసి. జ్ఞానం అంటే అదే అనుకుంటున్నాం. ఈ మధ్య విదేశాల్లోనే ఒక అంతరిక్ష పరిశోధన సంబంధించినటువంటి ఫిల్మ్ చూస్తే మన ప్రారంభంలోనే చైనా వాళ్ళు మొట్టమొదటి నక్షత్రం గురించి కనిపెట్టారని రాసింది. వాడు ఎంత తప్పు మాట ఉంది ఇక్కడ. ఏదైనా జ్యోతిషం గురించి వాటికి ప్రాచీనతగా వచ్చినప్పుడు బాబిలోనియా సంస్కృతి, సుమేరు సంస్కృతి అప్పుడు అక్కడ ఉండేది అని చెప్తున్నారు. కానీ సనాతన ధర్మంలో ఉందని పేరు కూడా వాడట్లేదు. స్పష్టంగా వేదాల్లో కనబడుతుంది. వేదాల కాలం వీళ్ళు ఒప్పుకుంటున్న దాని ప్రకారం అత్యంత ప్రాచీనం. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ టైమింగ్స్ కంటే ఇంకా ప్రాచీనం. అయితే ఆ బాబిలోనియా, సుమేరు కల్చర్లు చచ్చిపోయిన సంస్కృతులు, నశించిపోయాయి. కాబట్టి వాటిలో ఉండేది అని చెప్తే ప్రమాణం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఈ భారతీయ సంస్కృతి ఇంకా జీవించుంది కనుక దీని గొప్పతనం చెప్తే హిందూ మతం గొప్పతనం బయటపడుతోందని భ్రాంతితో దీన్ని అంగీకరించకుండా చేస్తున్నారు ప్రస్తుతం వైజ్ఞానిక సంస్థలన్నీ కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. అదే ముందు మనది పరిశోధించి విజ్ఞానం ఈ దేశం నుంచే పుట్టిందిరా అని రుజువు చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కొందరు చేస్తున్నారు, అది చూసి స్ఫూర్తి పొందాలి యువత. అందుకే చెప్పుకుంటున్నాము.